వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భగవన్మయమైన సభా సరస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ఈ రోజు నుంచి 5 రోజులు చెప్పుకోబోతున్నాం. మనం ఏదో ఒక వ్యాధంతో శ్రీకృష్ణుని స్మరించడం అది విశేషం. ఏదో ఒక నెపం తీసుకుని భగవాన్ని స్మరించాలి. ఎందుకంటే ఏ రోజు అయ్యా శ్రేష్టము అంటే భగవత్ స్మరణ ఏ రోజు జరుగుతుందో ఆ రోజు శ్రేష్టం. అలాగే 5 రోజులు శ్రేష్టం చేసుకోవడానికి మనం తీసుకున్న గ్రంథం ఏది అంటే శ్రీకృష్ణ కర్ణామృతం. అసలు శ్రీకృష్ణుని గురించి ఏది చెప్పినా కర్ణామృతమే. కర్ణమునకు అమృతప్రాయము అని. అమృతము అంటే ఆస్వాదనకు అనువైనది అని అర్థం. ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా ఆస్వాదించాలనిపించే ఆనందం దేనిలో ఉందో దానికి అమృతం అని అర్థం అన్నమాట. అంటే అమృతం అంటే ఆనంద వస్తువు అని అర్థం. ఎందుకంటే సృష్టిలో మనకి ఇంకా ఇంకా పొందాలనుకునేది ఒకటే, ఆనందం. అవునా లేదా మీరు ఆలోచించుకోండి. సృష్టిలో మనం మాటి మాటికి కోరుకున్నది ఆనందం. ఒక వస్తువు మనం ఆశించవచ్చు, ఆ వస్తువులో ఒక ఆనందం పొందవచ్చు, ఆ వస్తువు మళ్ళీ రేపు విసిగించవచ్చు. కానీ ఆనందం మాత్రం విసిగించేది. మీరు ఆలోచించరు. ఆ వస్తువు ద్వారా పొందుతున్న ఆనందం మన ఆ వస్తువుని క్రమంగా విసుక్కుంటామేమో కానీ ఆనందాన్ని విసుక్కోని ఎవరు కూడా. అందరికి కావాల్సింది ఆనందం. అందుకు విసుగురాని ఆనందం ఏదైతే ఉందో అదే అసలైన ఆనందం. ఆ విసుగురాని ఆనందం ఏమిటి అంటే లోకంలో ఆనందములన్నీ జడానందాలు. విసుగురాని ఆనందం ఒక్కటే, అదే చిదానందం. అది ఇవాళ నుండి రేపు పోయేది కాదు కనుక సత్ చిదానందం అని. అందుకు సచ్చిదానందం అని అర్థం. అమృతం అంటేనే చిదానందము, సచ్చిదానందము అని చెప్పుకున్నాం. ఆ సచ్చిదానంద వస్తువు ఎవరు? శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతం అనేటప్పుడు కర్ణానికి అటువైపు ఇటువైపు ఉన్నది అమృతమే. ఆ శ్రీకృష్ణుడే ఒక అమృతం, ఇటువైపు ఉన్న అమృతం అని. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతం అంటే శ్రీకృష్ణుని గురించి స్మరించిన, ఆయన మనకు స్ఫురించిన, ఆయన గురించి వచించిన, ఏది చేసినా అది అమృతమే. అందుకు ఈ శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రతి శ్లోకము కూడా మన చెవులకు అమృతప్రాయమైనటువంటిది. వింటూ ఉంటేనే ఆనందం. కొన్ని ఏమిటంటే ఆలోచిస్తే ఆనందంగా ఉంటాయి, కానీ వింటూ ఉంటేనే ఒక ఆనందంలో మన మనస్సు పరవశించి పరవళ్ళు తప్పుతుంది. అలాంటి లక్షణం కలిగిన గ్రంథం కనుక ఇది శ్రీకృష్ణుని కర్ణామృతంగా చెప్పిన గ్రంథము అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే చెవికి ఇంపుగా చెప్పబడ్డ శ్రీకృష్ణ స్తుతి ఇదంతా కూడా. అంత చెవికి ఇంపు కలిగించడానికి కారణం ఏంటంటే సంగీతాత్మకమైన, భావనాత్మకమైన, మధుర భాషతో కూర్చున్నటువంటి శ్లోక రచన ఇందులో ఉండడం బాహ్యంగా మనకు కనబడే కారణం. అంతకు మించి అనుభూతి ప్రధానమైన కావ్యం ఇది. ఈ కావ్యాల్లో ప్రధానంగా కనిపించేది అనుభూతి ప్రాధాన్యం. సృష్టిలో అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక కీర్తనలు ఉన్నాయి, అనేక స్తోత్రాలు ఉన్నాయి. వారి వారి ప్రతిభని, వారి వారి పాండిత్యాన్ని అనేక మంది వ్యక్తీకరించారు, వారి భావాలను కూడా వ్యక్తీకరించారు. కానీ వీటన్నిటికీ మించిన అనుభవం. అనుభవాన్ని దేనితో వ్యక్తీకరిస్తామో అది ఇంకా బాగుంటుంది. అనుభవించి చెప్పిన దానికి బలం ఎక్కువ. అలాగా శ్రీకృష్ణ అనుభవాన్ని పొందినటువంటి ఒక యోగీంద్రుడు, కవీంద్రుడే రచించినటువంటి గొప్ప గ్రంథం ఈ శ్రీకృష్ణ కర్ణామృతం. ఈ గ్రంథకర్త లీలాసుకుడు అని పేరు. ఇప్పుడు
ఈ గ్రంథ నామధేయం శ్రీకృష్ణ కర్ణామృతం అని, కర్త లీలాసుకుడు అని చెప్పుకున్నాం. ఈయన అసలు పేరేమిటి? అసలు పేరు మనకు అవసరం లేదని లీలాసుక అనే పేరే మనకు చెప్తున్నది. ఈయన అసలు పేరు ఇది కాదు. ఈయనకు అసలు పేరు వేరే ఉన్నది, బిల్వమంగళుడు అని ఈయన పేరు. లీలాసుకుడు అని వ్యవహరించబడుతున్నాడు ఈయన. లీలాసుకుడు అనే మాటలో మరొక అర్థం ఉన్నది. ఈయనకి ఇది ఒక ఆశ్రమ నామధేయమా లేకపోతే రచన బట్టి వచ్చిన నామధేయమా మనకు తెలియదు. చిత్రం ఏంటంటే మన పూర్వ మహాకవులు చాలా మంది చరిత్రలు మనకు తెలియదు, అది విశేషం. కారణం వారు వారిని తెలియజేసుకోవాలని ఎప్పుడు తాపత్రయపడలేదు, అది విశేషం. వారు తద్వారా ఒక మహావస్తువుని చెప్పడమే ఆనందించారు తప్ప వారి ఐడెంటిఫికేషన్ కోసం వారు తాపత్రయపడలేదు. అది తెలియక మన వాళ్ళు ఏమంటారంటే మన వాళ్ళకి చరిత్ర మీద శ్రద్ధ తక్కువ అండి అని. ఈ భౌతికమైన ఐడెంటిఫికేషన్స్ ఈ భారతీయ వేదాంతం ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు, మహాకవులే పట్టించుకోలేదు. అందుకే కాళిదాస్ ఎప్పటివాడు అనేటువంటి లెక్క ఇప్పటికి తేలలేదు. శంకరుల కాలం గురించి కూడా ఇప్పటికీ తేలలేదు. అనేక గ్రంథాల కర్తలు కూడా మనకు తెలియదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ మహాత్ములు ఎప్పుడో ఆ భగవంతుడు